హాయ్ విష్ణు. హాయ్ అన్న. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 9th క్లాస్. ఓకే, రీప్రొడక్టివ్ లెసన్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఓకే, నీకు కొన్ని ఫండమెంటల్స్ చెప్తా. గైనకాలజీ అంటే స్త్రీ జననేంద్రియ లేకపోతే ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనము గైనకాలజీ అంటాము. ఫీమేల్స్లో ఎలా అయితే గైనకాలజీనో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని మనం ఆండ్రాలజీ అంటాం అనమాట. నిర్మాణము, వాటి విధులు, వాటిలో వచ్చే అనారోగ్య సమస్యలకు చే ట్రీట్మెంట్ అన్నిటినీ కూడా మనము ఆండ్రాలజీ అంటాం. ఎప్పుడైతే స్పోమ్ ఎగ్ మేట్ అయిన తర్వాతకి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో అంటే పిండము అభివృద్ధి ఎలా దశల వారీగా జరుగుతుంటుంది, దాన్ని మనం ఎంబ్రియాలజీ అంటాం. ఈ నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటి చేయు వైద్యము, వీటి గురించి చెప్పేదాన్ని మనం టెరటాలజీ అంటాం అనమాట. ఆబ్స్టెట్రిక్స్ ఇప్పుడు మంచి టైంలో డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాతకి ముందలున్న గర్భసంచి ఎలా ఉంది, ఇప్పుడు నిర్మాణంలో ఎలాంటి పెరుగుదల అలాంటివి వచ్చి ఉంటాయి కదా. ఆఫ్టర్ డెలివరీ నిర్మాణంలో వచ్చే మార్పులు, వాటి గురించి చెప్పటము, డెలివరీ అయిపోయిన తర్వాత కొన్ని రకాల సమస్యలు, వీటికి చేసే వైద్యం గురించి చెప్పేదాన్ని మనము ఆబ్స్టెట్రిక్స్ అంటాం అనమాట. దీన్ని తెలుగులో ప్రసూతి శాస్త్రం అని కూడా అంటాము.